మనం అనుకుంటాం అంతా బాగుంటుంది, అన్నీ మనకు అనుకున్నట్టే జరిగిపోతూ ఉంటాయి, జీవితం ఎప్పుడు ఇలాగే మనం డిజైన్ చేసినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అని అనుకుంటాం మనం. కానీ ఇంతలోకి బాబాయ్ పద టైం అయిపోయిందని చెప్పి వస్తుంది మృత్యు. మృత్యు వచ్చినా హ్యాపీగా వెళ్ళిపోవాలంటే లైఫ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి, ప్రకృతితో టైం స్పెండ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇది కాకుండా యాంబిషియస్గా ఉన్నాం అనుకో, ఆల్ ఆఫ్ సడన్ డెత్ వస్తుంది. యాంబిషియస్లో ఉంటే అప్పుడే డెత్ వచ్చితే యాంబిషియస్గా పోతాం మనం. సో మనం ఎలా నిర్ణయించుకుంటే మన జీవితం అలాగా మృత్యుతో ఒకటవుతుంది.